అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, ఇవాళ సభ షెడ్యూల్ ఏంటి? ఏ అంశాలపై చర్చ జరగబోతోంది? అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజు పునఃప్రారంభమవుతున్నాయి. శాసనసభ శాసనమండలి రెండు 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా సభలో ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ తర్వాత ఏదో ఒక అంశం మీద ప్రత్యేకంగా సభలో చర్చ జరుగుతుంది. ఈరోజు కూడా ఒక అంశం మీద చర్చ జరగబోతుంది. గ్రేటర్ హైదరాబాదు నగర అభివృద్ధికి సంబంధించిన అంశం మీద ఈరోజు చర్చ జరగబోతుంది. మంత్రి కేటీఆర్ ఈ చర్చను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు వాళ్ళ అనుమానాలు కానీ వాళ్ళకున్న సందేహాలు కూడా ప్రభుత్వం నివృత్తి చేయబోతుంది. ఈ ఇష్యూ మీద కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒకే ఎజెండాగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. 3 పార్టీలు కూడా కోఆర్డినేట్ చేసుకున్నాయి. ఈ హైదరాబాద్ అభివృద్ధి పైన 10 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి కావచ్చు, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పైన ఈ పార్టీలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేశాయి. వీటన్నిటిని కూడా ఈరోజు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పబోతున్నారు. అంతకన్నా ముందు వాయిదా తీర్మానాలకు సంబంధించిన అంశం రాబోతుంది. వాయిదా తీర్మానాలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకుంది, దాంతోపాటు రోహిత్ వేముల కుటుంబానికి గతంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలు ఏమైనా అమలు చేశారా? 3 ఎకరాల భూమికి సంబంధించింది కానీ వాళ్ళ కుటుంబంలో వారికి ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఈ అంశంపైన చర్చించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. బీజేపీ అయితే బ్రాహ్మణుల సమస్యల మీద చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. టీడీపీ ఎన్టీఆర్ వర్ధంతి ఉంది రేపు. ఎన్టీఆర్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి తెలంగాణ కూడా ఆయన ముఖ్యమంత్రి అనే అంశం మీద వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇంకా ప్రశ్నోత్తరాల సమయానికి వచ్చేసరికి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం నుంచి చాలా ప్రశ్నలు ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో రాబోతున్నాయి. ముఖ్యంగా జేహెచ్ఎంసీ పరిధిలోని కలుదుకునాలు కావచ్చు, కార్మికుల సమస్యలు, కార్మికులకు సంబంధించిన సంక్షేమం సంబంధించిన కానీ కార్మికుల సమస్యలు కానీ కార్మికులకు కనీస కూలీకి సంబంధించిన అంశాల మీద అధికార పార్టీ ప్రశ్నలు సంధించింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల ప్రశ్న కూడా ఈరోజు రాబోతుంది. ముఖ్యంగా ఎఫ్ఆర్బిఎం కేంద్రాన్ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం అడిగింది నిజమేనా? ఎఫ్ఆర్బిఎం సంబంధించి కేంద్రం పెంచినట్లు వార్తలు వచ్చాయి, అందులో వాస్తవం ఉందా అన్న ప్రశ్న వేశారు. ఒకవేళ ఎఫ్ఆర్బిఎం పెంచితే కనుక రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు దానివల్ల లబ్ధి పొందిందనే అంశం మీద కాంగ్రెస్ సభ్యులకు సంబంధించిన ప్రశ్న కూడా రాబోతుంది. అదే మండలి విషయానికి వస్తే మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఒక ప్రత్యేక అంశాన్ని ఈరోజు చర్చించబోతుంది. ముఖ్యంగా మైనార్టీల సంక్షేమానికి సంబంధించి అక్కడ చర్చ ప్రారంభం కాబోతుంది. అక్కడ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అక్కడ చర్చను ప్రారంభించబోతున్నారు. అక్కడ కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు, ప్రతిపక్షాల సందేహాలకు మహమూద్ అలీ వాళ్ళ సమాధానం, ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పబోతున్నారు. మొత్తంగా ఈరోజు రేపు మాత్రమే సభ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఎక్కువగా ప్రభుత్వానికి సంబంధించిన బిల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లోనే సభ ముగిసే అవకాశం ఉంది కాబట్టి రేపు ఈ గిరిజనులకు సంబంధించిన 12% రిజర్వేషన్ సంబంధించిన బిల్లు కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ బిల్లుకు సంబంధించి ప్రిపరేషన్ అంతా పూర్తి చేసింది. రేపు సభలో ఈ 12% రిజర్వేషన్ సంబంధించి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం అంతా కనిపిస్తుంది. ఈ రోజు అయితే కేవలం ప్రశ్నోత్తరాల సమయము, తర్వాత ప్రత్యేక అంశం మీద చర్చ మాత్రమే కొనసాగుతుంది. సౌమ్య. ఓకే శివ.